హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఏంటంటే 2030 లోపు ఈ జాబ్స్ అనేవి మీకు కనబడవు. అండ్ ఇప్పుడే ఈ జాబ్స్‌కి చాలా వరకు డిమాండ్ తగ్గిపోతుంది. సో, ఒకవేళ మీకు కొన్ని ఫేక్ అనౌన్స్‌మెంట్స్ వస్తాయి మీ డబ్బులు దొబ్బేయడానికి. సో, అలాంటప్పుడు ఈ జాబ్స్‌ని మీరు అవాయిడ్ చేయండి. సో, ఆ జాబ్స్ అనేవి ఏంటి అనేది మనం ఇన్ డెప్త్‌గా క్లియర్‌గా అయితే మనం డిస్కస్ చేసుకుందాం ఈరోజు ఈ వీడియోలో. ఒక 5 మినిట్స్ టు 6 మినిట్స్ లాంగ్ ఉండేలాగా చేస్తాను ఈ వీడియో. ఒకవేళ లెంథీ అయినా కూడా మీరు ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే చాలామంది స్కామర్స్ ఈ జాబ్స్‌ని యూజ్ చేసి మీరు ఇంత డిపాజిట్ చేయండి, మీకు నెల నెల ఇంత వస్తది అని చెప్పి చాలా స్కామ్స్ కూడా జరుగుతున్నాయి. లైక్ డేటా ఎంట్రీ జాబ్స్ వీటిలకి. ఇప్పుడు అసలు ఒక మాట చెప్పండి. డేటా ఎంట్రీ అసలు ఎందుకు ఇప్పుడు? ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా గూగుల్‌లోకి వెళ్లి మనం టాపిక్ సెర్చ్ చేస్తే టాపిక్ అంతా వచ్చేస్తుంది. అది మనం కాపీ పేస్ట్ చేసుకోవచ్చు ఎక్కడైనా. సేమ్ ఇప్పుడు మరి డేటా ఎంట్రీ ఎందుకు ఇప్పుడు? ఏదైనా డేటా మనం ఎక్సెల్‌లో అది మనం మాన్యుయల్‌గా చేసుకోవచ్చు. ఇప్పుడు చాట్‌జీపీటీ ఇంటిగ్రేషన్ కూడా వచ్చింది. సో, ఇప్పుడు అలాంటి జాబ్స్ అనేవి కనబడట్లేదు. సో, వాటికి డిమాండ్ కూడా లేదు. ప్రతిదీ మనమే ఓన్‌గా చేసుకోవచ్చు. సో, అలాంటి జాబ్స్ ఏవేవి ఉన్నాయి? వాటికి డిమాండ్ తగ్గిపోతుంది ఈ ఆర్టిఫిషియల్ ఎరాలో అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ముందుగా క్లర్క్ జాబ్స్ అన్నమాట. సో, ఎలాంటి క్లర్క్ అంటే చూడండి. ఫస్ట్ మెన్షన్ చేశాను నేను. డేటా ఎంట్రీ క్లర్క్. ఈ జాబ్స్ అనేవి మనకి డిసపియర్ అయిపోయాయి. అసలు ఇలాంటి జాబ్స్ అనేవి ఇప్పుడు లేవు. ఎందుకంటే ప్రతిదీ ఆటోమేటెడ్ బై ఏఐ. అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్టల్ సర్వీస్ క్లర్క్. గవర్నమెంట్ ఫేజింగ్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్. అంటే ఇప్పుడు మనకి పోస్టల్ సర్వీస్ అంటే ఇంటింటికి వచ్చి పోస్టులు అది డెలివరీ చేయడాలు ఇలాంటివి అనగా లేవు. అంటే పోస్ట్ ఆఫీస్‌లో అనగా పనిచేయడం ఇలాంటివి అయితే లేవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్స్, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీస్. వీళ్ళేది చాలా తక్కువయ్యారనమాట. సో, 2030కి వచ్చేటప్పటికి ఈ జాబ్స్ కూడా మనకి డిసపియర్ అయిపోవచ్చు. ఇది అడ్మినిస్ట్రేటివ్ రోల్స్ గురించి మాట్లాడుతున్నాను. అండ్ క్లర్క్ జాబ్స్ గురించి మాట్లాడుతున్నాను. అండ్ అకౌంటింగ్, మెటీరియల్ రికార్డింగ్ క్లర్క్స్. అంటే ఇప్పుడు మనకి ఎన్ని అంటే లైక్ ఉంటాయి కదా! బ్యాంక్స్‌లో మన రికార్డ్స్ అన్ని రాయడానికి ఉండేవారు కదా! ఒకప్పుడు. మీరు ఒకప్పుడు 'లక్కీ భాస్కర్' సినిమా చూసుంటే అక్కడ రాస్తుంటారు కదా! ఎవరు ఎంత తీసుకున్నారని చెప్పి. ఆ జాబ్స్ కూడా ఇప్పుడైతే లేవు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ మనకు ఆటోమేటిక్ అయిపోయింది. ప్రతిదీ మనకి మన బ్యాంక్ స్టేట్మెంట్స్ అవి ఆన్‌లైన్‌లోనే స్టోర్ అవుతున్నాయి. సో, ఇవి కూడా మనకైతే జాబ్స్ తీసేసారు. మాన్యుయల్‌గా అకౌంట్స్ రాయడాలు అవి కూడా మనకు 2030 లోపు ఈ జాబ్స్ అనేవి పోతాయి. సో, వీటి మీద మీరు ఒక స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఎందుకంటే నేను ఈ పీపీటీ ఎక్కడ లింక్ కింద ఇవ్వడానికి అవ్వలేదు. సో, ఒకసారి స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఈ జాబ్స్ ఒకవేళ మీకు ఏమైనా కనబడితే వీటిలకి అసలు అప్లై చేయకండి. అసలు అదొక స్కామ్ అని అర్థం చేసుకోండి. ఈ జాబ్‌ల గురించి మీకు గాని ఏమైనా మెసేజ్ వస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ అండ్ ట్రాన్సాక్షన్ బేస్డ్ జాబ్స్. బ్యాంక్ టెల్లర్, క్లర్క్స్, క్యాషియర్స్ చెప్పాం కదా! ఇవన్నీ మనకి ప్రతిదీ డిజిటల్ అయిపోయింది. యూపీఐ వల్ల ఈ జాబ్స్ అన్నీ పోయాయి. బ్యాంక్స్ పరంగా చూసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి టికెట్ క్లర్క్స్, ఆన్‌లైన్ బుకింగ్ డామినేట్. అంటే ఇప్పుడు చాలా మంది ఇలాగా బుక్ చేస్తూ ఉంటారు కదా! టికెట్స్. ప్రతి ఒక్కరు ఐఆర్‌సీటీసీ మామూలు మేక్ మై ట్రిప్స్ ఇలాంటి యాప్స్‌ని అయితే వాడుతున్నారు. సో, ఈ టికెట్ క్లర్క్స్‌కి జాబ్స్ కూడా పోయాయి రైల్వే స్టేషన్. నెక్స్ట్ వచ్చేసి లీగల్ అండ్ టెక్నికల్ సపోర్ట్ రోల్స్. సో, ఈ లీగల్ సెక్రటరీస్ కూడా ఏఐ వల్ల రీప్లేస్ అయ్యారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్‌లేటర్స్. ఇది ఒకప్పుడైతే ట్రాన్స్‌లేటర్స్‌ని ఎక్కువ వాడేవారు. అంటే ఏదన్నా మనం వేరే ఊర్లకి అది వెళ్ళినా కూడా. సో, ఇప్పుడు మనకి ట్రాన్స్‌లేటర్స్ పని చాలా వరకు తగ్గిపోయింది. ఎందుకంటే మనకిప్పుడు లైవ్ ఆటో ట్రాన్స్‌లేషన్స్ కూడా వస్తున్నాయి. అంటే ఇప్పుడు కొంతమంది కనిపెడుతున్నారు ఇంకా రాలేదు కానీ లైవ్‌లో అనమాట. అంటే లైక్ మనం అవి ఇయర్ ఫోన్స్ కానీ లేదంటే ఏమన్నా పెట్టుకుంటే వాళ్ళు మాట్లాడింది మనకు లైవ్‌లో ట్రాన్స్‌లేట్ అయ్యి వినిపిస్తుంటదనమాట. అది ఇంకా అమల్లోకి రాలేదు గానీ వర్కింగ్ ఆన్ దట్. ఇప్పుడు ఇది గూగుల్ అయితే ఉంది కదా! మనకి ఎలాగో ఏఐ ట్రాన్స్‌లేటర్ అదైతే చాలా వరకు రిప్లేస్ చేస్తుంది. అండ్ చాలా యాప్స్ కూడా వచ్చాయి దాని తాలూకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రియేటివ్ అండ్ సేల్స్ రోల్స్. ఇవి కూడా చాలా వరకు తగ్గాయి. ఈ సేల్స్ రోల్స్‌లో ఎలాగంటే ఒకప్పుడు మనకి ఏదైనా ఒక ప్రొడక్ట్ ఉందనుకోండి. ఇంటింటికి తిరిగి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి అమ్మేవారనమాట. ఇప్పుడు అలాంటి జాబ్స్ చాలా వరకు తగ్గిపోయాయి. అంటే డోర్ టు డోర్ సేల్స్ వర్కర్స్ వీళ్ళు తగ్గారు. అండ్ టెలి మార్కెటర్స్, గ్రాఫిక్ డిజైనర్స్. గ్రాఫిక్ డిజైనర్స్‌కి ఇంకా పనుంది. అంటే వాళ్ళు ఏఐని వాడడం నేర్చుకోవాలి ఇంకా. అంటే ఏఐ ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఇమేజ్ పెట్టి జెమినీలో అది తయారు చేసి ఇచ్చేస్తుంది. కానీ ఇప్పుడు చాలా మందికి అది తెలీదు. అంటే మన యూత్‌కి తెలుసు కానీ చాలా మంది ఉంటారు కదా! అప్పర్ జనరేషన్స్ వాళ్ళకైతే తెలీదనమాట. సో, వాళ్ళ కోసం మీరు ఇంకా ఏఐని లెవరేజ్ చేయడం నేర్చుకోండి. సో, వీళ్ళకి కూడా కొద్దిగా రిస్క్ అనేది ఉంది. కానీ ఏఐని యూజ్ చేయడం నేర్చుకుంటే మీకు మీ పనిలో ఇంకా ఈజీగా అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏఐని యూజ్ చేయడం నేర్చుకోండి. అంటే ఏఐతో మీ పనిని ఇంకా ఫాస్ట్‌గా మీకంటూ ఒక యూనిక్ ఐడెంటిటీ ఒక యూఎస్‌పీ అనేదైతే ఉండాలి. అంటే పీఎస్‌పీ కూడా అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనమాట. అంటే మీరు ఏ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తున్నారు? అండ్ మీ యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటి? అనేది మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే మీ గ్రాఫిక్ డిజైనింగ్‌లో మీకు ఆపర్చునిటీస్ ఎక్కువుంటాయి. అండ్ మీ మార్క్ అనేది ఉండాలి. చాలా మంది ఇప్పుడు థంబ్‌నెయిల్ డిజైనింగ్ అది చేస్తున్నారు కదా! వాళ్ళకి రిస్క్ అని అయితే అంటున్నారు. కానీ అదేం కాదు. మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వస్తూ మీరనగా ఒక కన్సిస్టెంట్‌గా ఒక పాయింట్ ద్వారా అండ్ కన్సిస్టెంట్‌గా ఒక స్టైల్ మీకంటూ ఒక స్టైల్‌ని మెయింటైన్ చేయగలిగితే గ్రాఫిక్ డిజైనింగ్ కూడా ఒక బెస్ట్ కెరియరే ఇప్పుడు ప్రెజెంట్ అయితే. 2030కి మరి ఉండదు అంటున్నారు గానీ మనం ఏఐని వాడడం నేర్చుకుంటే అది ఇంకా మనకి ఈజీ అవ్వచ్చు. అదైతే డిజేబుల్ అయితే అవ్వదు గానీ బట్ కొద్దిపాటి రిస్క్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రింటింగ్
అండ్ రిలేటెడ్ ట్రేడ్ వర్కర్స్. ఈ ప్రింటింగ్ అనేది ఎందుకు పెట్టానంటే, ఇప్పుడు మనం మాక్సిమం ఆఫ్ ద టైమ్స్ న్యూస్ పేపర్ చదవట్లేదు. మనకి చాలా యాప్స్ వచ్చేసాయి. ఇన్‌షార్ట్స్ అంటాం కదా! సో, జస్ట్ ఇలా స్క్రోల్ చేస్తే మనకు 2, 3 సెంటెన్స్‌లో న్యూస్ అనేది వచ్చేస్తుంది. చాలా మంది న్యూస్ పేపర్ చదవడం మానేశారు అని అనుకుంటున్నాను నేను. సో, ఇది మొన్న ఒక సర్వే ప్రకారంగా ఈ జాబ్స్ అన్నాటిల్ని వీళ్ళు పెట్టారనమాట గూగుల్‌లో. ఒక న్యూస్ ఆర్టికల్‌లో చెప్పారనమాట. ఈ జాబ్స్ అన్నిటికి 2030 లోపు ఇవన్నీ డిక్లైన్ అయిపోతే, అసల డిసపియర్ అయిపోతే ఏం కనబడవు అని. సో, అందుకని చెప్పి ఈ వీడియో చేశాననమాట. సో, ఈ జాబ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇంగో ఇక్కడ రాసాను చూసారు కదా! ఈ డబ్ల్యూఈఎఫ్ అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనమాట. అంటే ఒక ఆర్గనైజేషన్ ఇది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. సో, ఇది 170 మిలియన్ జాబ్స్‌ని క్రియేట్ చేస్తుంది. 92 మిలియన్ జాబ్స్‌ని డిస్‌ప్లేస్ చేస్తుందన్న. సో, మీరు ఇప్పుడు నేను కొన్ని చెప్పాను కదా! ముందు. ఆ జాబ్స్‌ని అవాయిడ్ చేయడానికైతే ట్రై చేయండి. ఈ వర్క్ అనేది చేంజ్ అవుతుంది. డిసపియర్ కాదు. సో, మీరు ఏఐని లెవరేజ్ చేయడం నేర్చుకోండి. అండ్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోండి. కంటిన్యూయస్‌గా లెర్న్ అవుతూ ఉండండి మీ పర్టిక్యులర్ ఫీల్డ్‌లో. ఇది నేనిచ్చే సజెషన్. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ నేను నెక్స్ట్ వీడియోస్‌లో మనకి 2030లో ఏవైతే ఎక్కువ బూమ్ అవుతున్నాయి జాబ్స్, ఇవి నేర్చుకుంటే మంచిదనైతే వీడియో చేస్తాను. సో, అంటే ఇప్పుడు మనం ఏ జాబ్స్ డిసపియర్ అయిపోతాయి ఈ 5 ఇయర్స్‌లో అనేది మాట్లాడుకున్నాం కదా! నెక్స్ట్ ఈ 5 ఇయర్స్‌లో డిమాండ్ పెరిగే జాబ్స్ ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. బై బై.